ఆదికాండము 14వ అధ్యాయము ప్రధానంగా అబ్రహాం కాలంలో జరిగిన యుద్ధం మరియు గొప్ప యాజకుడైన మెల్కీసెదెకుతో అతని భేటీ గురించి వివరిస్తుంది. దీని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. మొదటిది, రాజుల మధ్య యుద్ధం. షీనారు, ఎలాసారు, ఎలాము, గోయిము అనే 4 రాజులు సొదొమ, గొమొర్రా వంటి 5 రాజుల మీద యుద్ధం ప్రకటించారు. ఈ 5 రాజులు 12 ఏళ్ళు ఎలాము రాజుకు లోబడి ఉండి 13వ ఏట తిరుగుబాటు చేయడమే దీనికి కారణం. రెండవది, లోతు చెరపట్టబడుట. ఈ యుద్ధంలో సొదొమరాజు ఓడిపోయాడు. విజేతలు సొదొమలోని సంపదనంతా దోచుకోవడమే కాకుండా అక్కడ నివసిస్తున్న అబ్రహాం సోదరుని కుమారుడైన లోతును, అతని ఆస్తిని కూడా పట్టుకుని వెళ్లారు. మూడవది, అబ్రహాము రక్షణ చర్య. తప్పించుకున్న ఒక వ్యక్తి ద్వారా లోతు పట్టుబడిన విషయం అబ్రహామునకు తెలిసింది. వెంటనే అబ్రహాము తన ఇంట్లో పుట్టి శిక్షణ పొందిన 318 మంది పనివారితో వారిని వెంటాడాడు. దాను వరకు వారిని తరిమి రాత్రివేళ దాడి చేసి లోతును, అతని ఆస్తిని మరియు ఇతర ప్రజలను రక్షించి తిరిగి తీసుకువచ్చాడు.